రూ. 1000 ఖరీదు చేసే ఈ డిజైన్‌ని కేవలం రూ. 20 ఈ చెమ్కీలతోని ఏ విధంగా ఈజీగా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. అంటే రెడీమేడ్ డ్రెసెస్‌కి ఏదైతే డిజైన్ ఉంటదో అదే డిజైన్ వచ్చేలాగా మనం రెడీ చేసుకోవచ్చు. అయితే షాపింగ్ మాల్‌లో ఇలాంటి డిజైన్ ఉన్న డ్రెసెస్ ఖచ్చితంగా రూ. 1000 వరకైతే ఉంటాయండి. సో, ఈ డిజైన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే చిన్న టెక్నిక్ మనకు తెలిసింది అంటే, మనకు నచ్చిన డిజైన్స్ అనేది చేసుకోవచ్చు. నార్మల్‌గా డ్రెసెస్‌కి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న సింపుల్ నెక్ డిజైన్ అయితే చూపిస్తానండి. ఈ డిజైన్స్ ఇప్పుడు బ్లౌజెస్‌కి, డ్రెసెస్‌కి, లాంగ్ ఫ్రాక్స్‌కి బాగా యూజ్ చేస్తున్నారు. బాగా ట్రెండింగ్‌లో ఉంది. బాగా కాస్ట్ కూడా చాలా ఎక్కువనే ఉందన్నమాట. సో, ఇలా చాలా కాస్ట్ ఎక్కువ ఉన్న ఈ డిజైన్‌ని చాలా సింపుల్‌గా చాలా తక్కువ కాస్ట్‌లోనే నెక్ డిజైన్‌ని మనం రెడీ చేసుకోవచ్చు. అది ఏ విధంగానే నేను ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఇది కూడా నేను ఇక్కడ పంజాబీ డ్రెస్‌కి అయితే చూపిస్తున్నానండి. మార్కెట్‌లో ఎక్కువ పంజాబీ డ్రెస్‌కి అయితే ఈ డిజైన్స్ రన్ అవుతున్నాయి. ఇదే డిజైన్ మీరు లాంగ్ ఫ్రాక్ బాడీ పార్ట్ వరకి, లేదు అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ స్ట్రెయిట్ పీస్ ఉంటది కదా! మధ్యలో పీస్‌కి, లేదు అంటే బ్లౌజెస్‌కి బ్యాక్ నెక్ డిజైన్స్ కూడా ఈ డిజైన్ అనేది మీరు వాడుకోవచ్చనమాట. ఓకేనా? ఈ డిజైన్ ఎలా చేసుకోవాలి అనే మెథడ్ ప్రాసెస్ మీకు తెలిసింది అంటే బ్లౌజ్‌కైనా, డ్రెస్‌కైనా ఇలా పంజాబీ డ్రెసెస్‌కైనా కూడా ఈజీగా ఈ డిజైన్ అనేది చేసుకోవచ్చు. పంజాబీ డ్రెస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఇది. ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది నేను ఇక్కడ కట్ చేయలేదు. జస్ట్ డ్రా చేసి పెట్టేసిన. ఈ డిజైన్ మొత్తం చేసుకున్న తర్వాత నెక్ కట్ చేసుకొని దానికి మనం పైపింగ్ గాని, లేదు అంటే ఏదైనా డిజైన్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దానికొచ్చేసి పైన ఒరిజినల్ క్లాత్‌కి లోపల వైపున బక్రం క్యాన్వాస్ అనేది అంటించుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మనకి ఇక్కడ పై వైపున డిజైన్ చేస్తాం కాబట్టి, ఈ డిజైన్ అనేది స్టిఫ్‌గా, నీట్‌గా ఫినిషింగ్‌తోని రావాలి అంటే లోపల వైపున ఖచ్చితంగా ఇలా బకరం క్యాన్వాస్ అనేది అంటించుకోవాలి. ఇలా అంటించిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ఫస్ట్ డిజైన్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇదిగోండి కరెక్ట్‌గా పైనుంచి వచ్చిన విడతలో మధ్యలో 3 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, ఇక్కడి నుంచి కరెక్ట్‌గా ఒక 15 ఇంచుల దగ్గర స్ట్రెయిట్‌గా వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి కరెక్ట్‌గా 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇంకొక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఒక 2 చోట్ల ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అదే విధంగా ఈ కింది నుంచి ఒక 1 ఇంచ్ పైకి గ్యాప్ వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ 1 ఇంచ్ అనేది పైకి తీసుకున్నాం కదా! ఈ 1 ఇంచ్ లెవెల్‌లో ఇదిగోండి ఈ లైన్ అనేది ఉండాలి. ఇది కిందికి రావద్దు. జస్ట్ ఈ 1 ఇంచ్ వరకే ఉండాలి. తర్వాత ఇక్కడ నుంచి కూడా అంతే మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇదిగోండి 2 చోట్ల మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకొచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదేందంటే నేను 1 ఇంచ్ గ్యాప్ అనేది పెడుతున్నాను. మీకు ఒకవేళ కావాలి అంటే 1.5 వెడల్పు గ్యాప్ వచ్చేలాగా కూడా మీరు తీసేసుకోవచ్చు. ఓకేనా? ఏందంటే 1 ఇంచ్ గ్యాప్ ఉంటే కొంచెం లుక్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఈ 1 ఇంచ్ అనేది పైకొచ్చేలాగా తీసేసుకోవాలి. ఇదే విధంగా ఒక 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా సేమ్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ కింద వైపున కూడా 1 ఇంచ్ పైకొచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్‌ని డ్రా చేసుకుందాం. ఇదే విధంగా 1 ఇంచ్, 1 ఇంచ్ పెంచుకుంటూ రావాలి. కింద నుంచి 1 ఇంచ్, 1 ఇంచ్ తగ్గించుకుంటూ ఈ విధంగా షోల్డర్ వెడల్పు ఎంతైతే తీసుకున్నామో మనం బక్రం క్యాన్వాస్ పెట్టినాం కదా! ఇలా మధ్యలో వరకి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున ఏ విధంగా అయితే లైన్స్ డ్రా చేసుకున్నామో అదే విధంగా ఇటువైపు నుంచి అక్కడ కూడా సేమ్ మార్కింగ్ చేసుకుంటూ లైన్స్ అనేది డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఈ లైన్‌కి అటువైపున కూడా సేమ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొన్ని చెమ్కీలనేవి తీసేసుకోవాలి. ఓకేనా? ఇవి మార్కెట్‌లో మీకు రూ. 10 పెడితే చాలా వస్తాయండి. ఇదే డిజైన్ వచ్చి మీకు షాపింగ్ మాల్‌లో రూ. 1000 వరకు డ్రెస్ కాస్ట్ అయితే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి జస్ట్ 10, 20 రూపీస్‌లో ఈ డిజైన్ చేసుకోవచ్చనమాట. సో, ఇదిగోండి ఈ విధంగా కొన్ని పూసలు తీసేసుకొని, అదే విధంగా ఒక చిన్న గమ్ బాటిల్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ లైన్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా! ఈ లైన్స్ పైన అక్కడక్కడ ఈ చెమ్కీస్‌ని అంటించేసుకుందాం. ఇప్పుడు మధ్యలో నుంచి స్టార్ట్ చేసుకుందాం. కరెక్ట్‌గా ఈ మధ్యలో నుంచి 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఈ లైన్ పైన ఈ విధంగా మార్కింగ్స్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇది 1 ఇంచ్ పెట్టొచ్చు. లేదంటే 1 ½ ఇంచ్ వచ్చేలా కూడా పెట్టేసుకోవచ్చనమాట. ఈ మార్కింగ్ చేసుకున్న అన్ని లైన్స్ ఉన్నాయి కదా! ఈ లైన్ అన్నిటిపైన 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఈ విధంగా చిన్న మార్కింగ్ చేసుకుందాం. ఇదేందంటే డిజైన్ కొంచెం దగ్గరకుందనుకోండి, లుక్ అనేది చాలా బావుంటుందనమాట. ఇంత దగ్గరకు అక్కర్లేదు అనుకుంటే దూరం గూడా పెట్టేసుకోవచ్చు. 1.5 లేదంటే 2 ఇంచుల గ్యాప్ వచ్చేలా గూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే విధంగా అన్ని లైన్స్ పైన 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా మార్కింగ్స్ అయితే చేసేసుకుందాం.
ఈ విధంగా అన్ని లైన్స్ పైన మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గమ్ముతోని ఈ మార్కింగ్ చేసుకున్న ప్రతి చోట కూడా చిన్న చిన్న డ్రాప్స్ పెట్టేసుకుందాం. ఇది మీరేందంటే కుట్టేటప్పుడే డైరెక్ట్‌గా పెట్టేసుకొని కుట్టు వేసుకోవచ్చు. అన్నీ ఒకే లెవెల్‌లో రావాలి అంటే ఈ విధంగా గమ్ము పెట్టేసుకొని ఈ చెమ్కీస్‌ని మొత్తం కూడా మనం అంటించుకోవాలి. ఇక్కడి వరకు మాత్రమే అంటించుకుందాం. ఈ చివరన అంటించుకోవాల్సిన పనేం లేదు. మీకు కావాలి అంటే ఇక్కడి వరకు కూడా అంటించుకోవచ్చు. లేదంటే ఇక్కడ పెద్ద కుందన్ మీ దగ్గర ఏదైనా ఉంటే కుందన్స్ కూడా పెట్టేసుకోవచ్చు మ్యాచింగ్ కలర్. ఇక్కడి వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా ఈ లైన్స్ అన్నిటిపైన మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఈ గమ్ముతోని చుక్కలు పెట్టుకొని చెమ్కీలు మొత్తం కూడా అంటించేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఈ చెమ్కీస్ మొత్తం కూడా గమ్ముతోని అంటించుకున్నాం గదా! ఇప్పుడు దీన్ని మనం మిషన్ పైన పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నార్మల్ థ్రెడ్ గాకుండా వేరే థ్రెడ్ ఒకటి యూజ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాల్సుంటది. ఇప్పుడు మిషన్ పైన స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ అంటించుకున్నాం కదా! ఇప్పుడు మిషన్ పైన స్టిచ్చింగ్ చేసుకుందాం. అయితే ఇందాక చెప్పినాను గదా! స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నార్మల్ థ్రెడ్ గాకుండా ఈ విధంగా సిల్క్ థ్రెడ్, జెర్రీ థ్రెడ్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. అప్పుడే ఈ డిజైన్‌కి మంచి లుక్ అనేది ఉంటుంది. ఈ జెర్రీ థ్రెడ్ గూడా మనకి మార్కెట్‌లో చాలా కలర్స్ అవైలబుల్‌లో ఉంటాయి. సో, దీనికి గోల్డ్ కలర్‌ది కింద వైపునే లేస్ వచ్చిందండి. అందుకోసం నేను గోల్డ్ కలర్ ఇక్కడ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నా. మీకు ఏ కలర్ మ్యాచ్ అవుతుందో ఆ కలర్ సిల్క్ థ్రెడ్ తీసేసుకోండి. ఇప్పుడు దీంతో మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్లయితే వేసేసుకోవాలి. అయితే ఈ జెర్రీ థ్రెడ్ గూడా మనం మిషన్‌కి పైవైపు నుంచి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? కింద వైపున మనకు నార్మల్ దారం పెట్టేసుకున్నా సరే, పైనుంచి మాత్రం ఖచ్చితంగా ఈ జెర్రీ థ్రెడ్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం గదా! మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్టు వేసేసుకుందాం. ముందుగా ఇదిగోండి నేను ఇప్పుడు ఈ చివరి నుంచి కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఈ చెంకి పై నుంచి కుట్టు పడేలాగా కుట్టు వేయాలి. అదే విధంగా ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం గదా! ఇదే మార్కింగ్ పై నుంచి కుట్టు వేసేసుకోవాలన్నమాట. అయితే ఇదొచ్చేసి మనము సింగిల్ స్టిచ్ వేసుకోవచ్చు. లేదు అంటే డబల్ స్టిచ్ వేసేసుకోవచ్చు. డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఈ సిల్క్ థ్రెడ్ ఈ కొంచెం లుక్ అనేది పర్ఫెక్ట్‌గా కనిపిస్తుందన్నమాట. సో, అందుకోసం నేనిప్పుడు దీనికి డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నా. డబల్ స్టిచ్ వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వేసిన కుట్టు పైననే కుట్టు పడేలాగా చూసుకోండి. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు గదా! ఎంత నీట్‌గా ఈ ఫినిషింగ్‌తోనొచ్చేసిందో. ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకున్న ఈ లైన్స్ అన్నిటి పైన కుట్టనేది వేసేసుకోవాలి. ప్రతి కుట్టు గూడా ఖచ్చితంగా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుందాం. సో, పంజాబీ డ్రెస్ మొత్తం ఫుల్ కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయండి. నెక్ డిజైన్స్‌ని మనం ఏ విధంగా స్టిచ్చింగ్ జేసుకోవాలి, తర్వాత బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మనం స్టిచ్ జేసుకోవాలి అని జెప్పి సో, మీరు సెర్చ్ బార్‌లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు. లేదంటే మన ఛానెల్‌లోకెళ్ళిన తర్వాత ప్లే లిస్ట్‌లోకెళ్ళినా గూడా మీకక్కడ కనబడతాయి. ఇదిగోండి చూస్తున్నారు గదా! మనకు నెక్ డిజైన్ అనేది ఎంత నీట్‌గొచ్చిందో. అంటే రెడీమేడ్ డ్రెసెస్‌కి ఏదైతే డిజైన్ ఉంటదో అదే డిజైన్ వచ్చేలాగా మనం రెడీ జేసుకోవచ్చు. అయితే షాపింగ్ మాల్‌లో ఇలాంటి డిజైన్ ఉన్న డ్రెసెస్ ఖచ్చితంగా రూ. 1000 వరకైతే ఉంటాయండి. సో, ఈ డిజైన్ అనేది ఏ విధంగా జేసుకోవాలి అనే చిన్న టెక్నిక్ మనకు దెలిసింది అంటే, మనకు నచ్చిన డిజైన్స్ అనేది చేసుకోవచ్చు. నార్మల్‌గా డ్రెసెస్‌కి, బ్లౌజెస్‌కి, లాంగ్ ఫ్రాక్స్‌కి ఇలా పంజాబీ డ్రెస్ ఫ్రంట్ నెక్‌కి ఈ విధంగా సింపుల్‌గా డిజైన్స్ అనేది చేసుకోవచ్చనమాట. సో, కాస్ట్ ఎంత పడుతుంది మనకు? ఈ సిల్క్ థ్రెడ్ వచ్చి జస్ట్ రూ. 20కి ఒక థ్రెడ్ అయితే వస్తది. అదే విధంగా ఈ చెమ్కీలొచ్చి ఒక రూ. 10 చెమ్కీలు, రూ. 10 కుందన్స్ కొన్నాము అంటే చాలా ఈజీగా రూ. 1000 కాస్ట్ ఉన్న ఈ నెక్ డిజైన్‌ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మొత్తం గూడా లైన్స్ పైన కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్స్ ఉన్నాయి గదా! ఈ కార్నర్స్ దగ్గర మనం చిన్న కుందన్స్ అనేది అంటించుకోవచ్చు. రౌండ్ మోడల్ గాని, లేదంటే ఓవెల్ షేప్ గాని మనకు నచ్చిన కుందన్స్ అనేది ఈ కార్నర్ దగ్గర మ్యాచింగ్ కలర్ చూసుకొని చివరన అంటించుకుంటే సరిపోతుంది.
ఇదిగోండి ఈ విధంగా కుందన్స్ అంటించుకునేసరికి నెక్ డిజైన్ అయితే చాలా అంటే చాలా లుక్ వస్తుంది. చాలా అంటే చాలా ఫినిషింగ్ వస్తుందనమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్‌గా నెక్ దగ్గర మాత్రం పైనుంచి లైనింగ్ పెట్టేసుకొని మనకు నచ్చిన షేప్ కుట్టి తిరిగేసుకోవచ్చు. లేదు అంటే లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని బక్రమ్ క్యాన్వాస్‌తోని కూడా నెక్ డిజైన్ అనేది పెట్టేసుకోవచ్చనమాట. రూ. 1000 కాస్ట్ ఉన్న ఈ నెక్ డిజైన్‌ని చాలా ఈజీగా చాలా తక్కువ కాస్ట్‌లో చాలా తక్కువ టైంలో కూడా ఈ సింపుల్ డిజైన్ అనేది చేసుకోవచ్చండి. ఇది నేను పంజాబీ డ్రెస్‌కి మాత్రం చూపించిన. మీరు డ్రెసెస్ గానీ, తర్వాత లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్, ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఉన్న బ్లౌజెస్ గూడా ఈ నెక్ డిజైన్ అనేది పెట్టేసుకోవచ్చనమాట. ఓకేనా? చాలా సింపుల్‌గా ఈ నెక్ డిజైన్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసిర్రా ఫ్రెండ్స్? సో, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే మన వేద టైలర్ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.